అలాగే అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక వీడియోతో ముందరికి వచ్చినాం. ఆ వీడియో పేరు సిఎస్ ర్యాంక్. అది ఎందుకు నిన్న పెట్టాను కదా అని అనుకోవచ్చు. దాంట్లో అయితే మనం 3 వర్సెస్ ఉంటే చేసినాం కదా, అందుకనే మనం మళ్ళీ అర్థం ఈసారి వేసుకోవటానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, వేసుకోవటానికి అయితే ట్రై చేద్దాం. ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అబౌట్ ఫ్రీ ఫైర్ అని చెప్పాను కదా, కొత్త కాంటెంట్. దాంట్లో పార్ట్ అయితే రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అది చేయాలంటే నాకు ఎత్తుకాలి కదా కొన్ని ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అబౌట్. అందుకు పిల్లు దొబ్బినానుకో తంటారే ఫస్ట్గా. ఫాదర్ అంట, ఫాదర్ పాకిస్తాన్ ఫాదర్ ఏమన్నా. అందుకు ద బ్లాక్ షీప్ ఇట్లా దొరికితేనే కట్టుకొని ఉంటారు. ఇప్పుడు మనం అరే బాట్గా ఎప్పుడు నాకు ఇల్లు దొబ్బుతావారా నువ్వు? నేనే దొరికినాను ఎప్పుడు. ఫ్రెండ్స్ నాకు వచ్చే ఇంటికి దిక్కుని వాడు, లేకపోతే సాగబడతాడు. వికెట్లే పడుతుంటే క్లాస్ ఆనిస్తాను కొడుతుంటే వచ్చి దిగాడు సంగతో పొర్రే. నా టీవీ 1v3 అనుకుంటా, 1v3నే కొత్తవా. వంట పుట్టినాడు నాకు. ఎట్లా ఓడిపోయేదే కదా మన కాడ ఓన్లీ ఇలాంటి గన్లు ఉన్నాయి. ఒకవేళ ఆ గన్లు ఉంటే బాగా కొట్టచ్చు. మన కాడ అట్లాంటి గన్లు కానీ లేవు. అంత తోడు ఇంకా ఇవ్వలేదు. ఫస్ట్ బ్యాట్ అని ఒక అక్క పెట్టింది కదా, ఎస్ అనేది. అది ఎట్లా ఇల్లు నచ్చింది అనమాట. ఇంత బాగుందంటే మీరు ఏంటండి, నేను వాడతాను అదే సాంగ్ నేను రిపీట్ చేస్తాను. బ్యాట్ ఇంకా ఎలా ఉండాలి జరిగింది. ఫస్ట్ బ్యాట్ అందుకుని బ్యాటింగ్లోకి దిగారు మా అభిషేకు. పిచ్చ కొట్టుడులో ఫీలింగ్స్ వచ్చారు. వికెట్లే పడుతుంటే క్లాస్ ఆనిసన్ కొడుతుంటే నేను నన్ను వచ్చి ఎదుకాడు. సిక్సర్లతో నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. కాబర్రా నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. పవర్ ప్లే బౌలింగ్లో ఫెయిల్ అవుతుంటే కొత్తగా వచ్చే కుర్రాడు ఒకడు. ఫస్ట్ ఓవర్లోనే గెలిపిస్తాడు. వచ్చాడు కమ్మిస్ మావా వచ్చాడు, కమ్మిడతా చుక్కలు చూపిస్తాడు అని సాంగ్ ఉంది. ఇంకా నా కొడుకు వేసుకో 3 మంది కొడతారా ఫ్రెండ్స్ ఫాదర్. ఇంకా 1v3 చూద్దాం. హలో యాకర इसके फ्रेंड्स ఏకర్ బాయ్ తోడి వెనకాల చూడ తిక్కలోడా. నేను టిక్కలోడు అంటే టిక్కలోడు. మా ఫ్రెండ్స్ మా సెకండ్ ఛానల్ అయితే తెలిసింది కదా, రోడ్లాక్స్కి. ఆ ఛానల్ని అయితే ఒక్కరు కానీ సపోర్ట్ చేయడంలో. నేనైతే దీంట్లో అయితే పెట్టాను వీడియోస్, పెట్టకుండా సపోర్ట్ చేయరు ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు సపోర్ట్ చేయరు? మేము కానీ ఒకవేళ మీకు మా స్క్వాడ్ వస్తుంది. ఇంకా స్క్వాడ్ అయితే కొన్ని రోజుల్లోనే వస్తుంది. చాలామంది జ్వరం, ఫీవర్, కాఫ్ అనే దానిలతో, కాఫ్ అంటే కొంతమంది దగ్గు, అదైతే అవి వచ్చినాయని ఆడం. నేను మీకోసం అయితే పెడుతున్నా. నాకని దగ్గు వచ్చింది. అరే ఏకర్ డ్రైవుడు. అందుకని నేను ఎంత పెడుతున్నాను చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ బ్యాట్ అందుకుని అద్దుగో ఏకర్ వెనకాల గెలిపిస్తాడు. ఏదైనా ఎట్ట ఊడుతున్నాడు చూద్దాం పదండి. నా కొడుకు ఊడుతున్నాడు. నేను ఎంత డ్యామేజ్ ఇస్తాం వాడు ఎంత డ్యామేజ్ ఇస్తాం. అదిగో నాకు మనం చూద్దాం. అది ఏంది తోటి ఉందా
మళ్ళీ తిక్కలేసింది. ఓకే తిక్క నుంచి 1u4 ఫాదర్ పాకిస్తాన్ ఫాదర్ అయితే 1u4 పెట్టుకున్నాడు మన ఇండియన్స్. కూర మీ కాడ త్రిబుల్ చిప్లు అన్నీ పెట్టుకున్నాడు కదా. ఒక్కటి వచ్చి కదరా నాకు బాగుంటుగా. ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాం అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు ఓడిపోయేదాన్ని మీరు చూడద్దు. అప్పుడు ఏమన్నాడు శ్రీకృష్ణుడు, రాముడు, నువ్వు ఎప్పుడు ఓడిపోతావని అనుకుంటుంటే అదే జరుగుతుంది అన్నాడు. నువ్వు కొత్త పని నువ్వు చేసుకో అన్నాడు కదా. అందుకనే మన కొత్త పని మనం చేసుకోలేము. మన పని ఎప్పట్లయితే ఇంట్లో అవుతుందని 674 సబ్స్క్రైబర్స్ మనకి ఇంకా సబ్స్క్రైబర్లు చేయాలి. అదిగో మళ్ళా ఫ్లాష్ మనం వేస్తుంటే పడదురా, స్కిల్ వేస్తే పడదు. తిక్కలోళ్ళు అంటే తిక్కలోళ్ళు ఫ్రెండ్స్ మనకి చూడు. స్కిల్ వేస్తుంటేనే వాడు కొని బాట్కాడు. పాకిస్తాన్ ఫాదర్ అంతా మనం కొడతాడారా బాట్కాడు. గ్రానైట్లు వేస్తే వాడు కొడతాము. పని తప్పుంటుంది. పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ ఆఫీది ఏదో వీళ్ళు సరైన చేసి పడుతుంది పాకిస్తాన్ ప్రీమియం. ఈ తిక్కలోడు ఏంది ఫ్రెండ్స్ వాడేస్తాడు అనేసి అందరిలో కొడతాడు. సరే తేడా లేకుండా దొరికినాం. ర్యాంక్ ఏం రాదు. రోడ్డు హీరోకి అయితే మనం అయితే తెలుసుకుంటాం. నేనైతే ఖచ్చితంగా పెడతా. సరే గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నేను ఓడిపోతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాయ్ బాయ్ గాయ్స్.